నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాజెక్టుల కింద కొన్ని కుటుంబాలు నివాసాలు కోల్పోయి నిర్వాసితులుగా మారారు. ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన గ్రామాల బాధితులకు R&R ప్యాకేజీ కింద కలెక్టర్ ఆదేశాల మేరకు RDO సమక్షంలో ఇండ్ల స్థలాల సేకరణ కోసం పోలీసుల నిఘాలతో చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న సర్వే నెంబర్ 154లో 96 ఎకరాల భూమిని కేటాయించాలని సర్వే చేస్తుండగా భూ నిర్వాసితులు అడ్డుకొని RDO గో బ్యాక్, పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరగడంతో ఆ ప్రాంతం అంతా రణంగా మారింది. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ 60 సంవత్సరాలు మేము భూముల్లో సేద్యం చేసుకొని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి మా భూములను ప్రభుత్వ అవసరాల నిమిత్తం మా నుండి లాక్కున్న చర్యలు చేపట్టడం సరికాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారాలమైన భూములను లాక్కుంటే తమ బ్రతుకులు ఏం కావాలంటూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను RDOను అడ్డుకొని వారి కాళ్ల వేళలో పడి భూములు సర్వే చేయొద్దని వేడుకున్నారు. దీంతో అన్నదాతలకు RDO మీ డిమాండ్స్లను లిఖితపూర్వకంగా మాకు ఇస్తే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తమ ప్రాణాలను వదులుకుంటాము కానీ భూమి వదిలే ప్రసక్తే లేదంటూ రైతన్నలు తెగేసి చెప్పారు. మూడు నాలుగు విలేజ్లే అక్కడ మునిగిపోయినాయి ప్రాజెక్టు కింద. వాళ్ళందరూ కింద 2 గ్రామాలు సబ్మర్జ్ అవుతున్నాయి. ఒకటి పూతలరామ్ తండ, అదేవిధంగా లింగన్బావిగూడెం. వారికి పునరావాసం ఏర్పాటు చేయడానికి సుమారుగా 110 ప్లాట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరి అందులో భాగంగా చింతపల్లిలో ఉన్నటువంటి 154 సర్వే నెంబర్లో మరి దీంట్లో 97 ఎకరాల భూమి ఉంది. కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి 110 ప్లాట్లు ఏర్పాటు చేయడానికి 9 ఎకరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేసి అక్వైర్ చేయాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ సర్వే చేయడానికి రావడం జరిగింది. మరియు రైతులు కూడా అందరూ సహకరించి మరి వారికి కూడా పట్టా భూములతో పాటు ఎంతైతే మనం కాంపెన్సేషన్ ఇస్తున్నామో అదే కాంపెన్సేషన్ వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడానికి ఉంటుంది, తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వడానికి. ఇటువంటి దాంట్లో మనం అప్పట్లో అసైన్ చేసినాం కాబట్టి ఈ భూమి అనుకూలంగా ఉంది, రోడ్కు యాక్సెస్ ఉంది. కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పునరావాసానికి ఏర్పాటు చేయడానికి. ఆ గుట్టిముక్కల వాళ్ళు కానీ అదేవిధంగా ఆ పూతలరామ్ తాండకు ఇంద్రమ పథకం ఇచ్చిందా లేకపోతే ఆ రోజున్నర ఆ రోజుల్లో ఎవరిచ్చిరు. ఇవాళ ఈ రోజులో వచ్చి అంత పెద్ద ఎకరం 2 ఎకరాలు ఉన్న భూములు గుంజుకొని మీరు ఎవరికో ఏ ఊళ్ళో నదులు కట్టి సిర్లు కట్టి ఇది అన్ని కట్టి మా పూట కొట్టి మా భూములు గురించి మీరు తీసుకుంటే మేము అందరం మంది చేసుకొని చచ్చిపోతాం. ఇది న్యాయం అయితే ఆ గవర్నమెంట్ ఏం చేస్తారో తెలియదు, మా ముఖ్యమంత్రి ఏం చేస్తారో, ఎమ్మెల్యే ఊరు ఏం చేస్తారో తెలియదు. కావాలి భూములు తప్పించి ఏమవుతుంది, మాకున్నది లేదు కదా. మాకు ఇంకేమైనా ఎకరాలు ఉంటే పోనీ అనుకుంటాం, మాకు ఇంకేమైనా ఉంటేనన్నా సరే పోనీలే వాళ్ళు అనుకుందాం. ఉన్న అర్ధ ఎకరం గుంట 2 ఎకరాలు ఒక్కొక్కరు 4 పిల్లలు ఉన్నాడు, ఆడు ఏం చేసి బతకాలి, ఎక్కడ పోవాలి.